హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో స్టేర్ కేస్ కనెక్షన్ గురించి లేదా టూ వే స్విచెస్ కనెక్షన్ గురించి మనము తెలుసుకుందామండి. డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని ఎవరైతే కొత్తగా విజిట్ చేస్తూ ఉన్నారో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో ఫస్ట్ సారి మీకే వస్తాయన్నమాట. సో ఇక లేట్ చేయకుండా వెళ్ళిపోతామండి. సో డయాగ్రామ్ అయితే ఇదనమాట ఫ్రెండ్స్. ఇక్కడ మనకి రెండు స్విచెస్ ఉన్నాయండి, స్విచ్ 1, స్విచ్ 2. ఇక్కడ బల్బ్ అయితే కనెక్షన్ చేశాను. సో ఇది వచ్చేసి ఫేసు, ఇది వచ్చేసి న్యూట్రల్ అనమాట. 230 వోల్ట్ సింగిల్ ఫేస్ సప్లై అయితే మనం ఇస్తాం అనమాట బల్బ్కి. సో మనకి ఇక్కడ కంట్రోలింగ్ డయాగ్రామ్ అయితే ఇదనమాట. ఇక్కడ మనకి టూ వే స్విచెస్కి నార్మల్ స్విచెస్కి తేడా ఏంటంటే, టూ వే స్విచెస్కి 3 టెర్మినల్స్ అయితే ఉంటాయండి. మీకు అది చూపిస్తాను. ఇక్కడ ఫస్ట్ 1 టెర్మినల్, 2 టెర్మినల్, 3 టెర్మినల్. ఇక్కడ కూడా టూ వే స్విచ్ 1 టెర్మినల్, 2 టెర్మినల్, 3 టెర్మినల్. సో మనకి టూ వే స్విచెస్కి అయితే కనుక 3 టెర్మినల్స్ ఉంటాయి. నార్మల్ స్విచెస్ అయితే కనుక ఓన్లీ 2 టెర్మినల్స్ మాత్రమే ఉంటాయి అన్నమాట. డిఫరెన్స్ అయితే అది గమనించండి. సో ఇక ఇదైతే కనుక మనకి డయాగ్రామ్ అనమాట. దీని ప్రకారం మనము సర్క్యూట్ అయితే కనెక్షన్ చేద్దాము. సో ఇవి మెయిన్గా దీని యొక్క యూజెస్ ఏంటంటే ఫ్రెండ్స్, మనము ఎక్కడైనా సరే స్టేర్ కేస్ వెళ్తాం కదా, స్టేర్ కేస్లో యాక్చువల్గా ఈ కనెక్షన్ అయితే ఎక్కువ యూజ్ చేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇంట్లో నుంచి పైకి వెళ్ళేటప్పుడు ఇక్కడ కింద స్విచ్ చేసుకుంటారండి. ఇక్కడ కింద స్విచ్ చేసుకొని లైట్ ద్వారా వెళ్తారనమాట, చీకటి లేకుండా. సో ఇక్కడ పైన ఒకటి కంట్రోలింగ్ ఉంటుంది, ఇక్కడ ఒక స్విచ్ ఉంటుంది, ఇక్కడ ఆఫ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఆఫ్ చేస్తే ఇక్కడ ఆగిపోతుంది లైట్ అనేది. ఇక్కడ లైట్ అనుకోండి స్టేర్ కేస్కి. సో మనం ఇక్కడ ఆన్ చేసుకొని ఈ లైట్ ద్వారా లైట్ వెలుతురులో స్టెప్స్ ఎక్కి ఇక్కడ మనం ఆఫ్ చేస్తే లైట్ అనేది ఆగిపోతుంది. అప్పుడు మనము పవర్ సేవింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో కంటిన్యూస్గా లైట్ వెళ్ళకుండా. సో దీని పర్పస్ కోసం అయితే మనకి స్టేర్ కేస్ కనెక్షన్ యూజ్ చేస్తామన్నమాట. లేదా టూ వే స్విచెస్ అయితే యూజ్ చేసి మనము కంట్రోలింగ్ అయితే చేసుకున్నమాట లైట్ని. ఇది వచ్చేసి బల్బ్ అనమాట. సో దీని ప్రకారం ఎలా ఇవ్వాలనేది మీకు డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. చూద్దాం ఒకసారి. సో దీనికోసం అయితే నేను ఒక బల్బ్ కనెక్షన్ ఇచ్చుకున్నానండి మామూలుగా. సో ఇది బల్బ్ హోల్డర్, 2 వైర్లు కనెక్ట్ చేసి పెట్టుకున్నాను. అండ్ నెక్స్ట్ చూస్తే ఇవి వచ్చేసి 2 స్విచ్లు తీసుకున్నానండి, స్విచ్ 1, స్విచ్ 2. ఇందాక చెప్పాను కదా 3 టెర్మినల్స్ ఉంటాయని. 1, 2, 3 ఈ 3 టెర్మినల్స్. ఇది ఒకటి 1, 2, 3 ఇలా 3 టెర్మినల్స్ అయితే ఉంటాయండి టూ వే స్విచ్కి. నార్మల్ స్విచ్ అయితే కనుక ఓన్లీ 2 టెర్మినల్స్ మాత్రమే ఉంటాయి, అదొకటి గుర్తండి. అండ్ నెక్స్ట్ మనకి ఒక టెస్టర్ కావాలన్నమాట, సో కనెక్ట్ చేయడానికి. సో ఇలా అనేది మీకు చూపిస్తానండి డయాగ్రామ్ ప్రకారము. సో ఫ్రెండ్స్, డయాగ్రామ్లో చూపిన విధంగా ఇక్కడ డయాగ్రామ్లో ఉంది కదా. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక స్విచ్ నుంచి ఒక స్విచ్కి పైన ఉన్న వాటికి ఇచ్చాను కేబుల్, వైర్ అనేది కనెక్ట్ చేశాను. అంటే ఇంకో వైర్ ఇక్కడ కింద ఉంది కదా. సో దాని ప్రకారంగా ఇక్కడ మనము పైన ఇదొక టెర్మినల్ నుంచి ఇదొక టెర్మినల్ ఒక లైన్ అయితే ఇచ్చాను. నేను లాస్ట్ ఇదొక టెర్మినల్ నుంచి ఈ టెర్మినల్ నుంచి ఈ టెర్మినల్కి కనెక్ట్ చేశాను అనమాట. సో ఇదైతే ఫస్ట్ కనెక్ట్ చేశాను. అండ్ నెక్స్ట్ ఏంటి మనకి ఇక్కడ మధ్యలో ఉంది కదా, మధ్యలో నుంచి డైరెక్ట్ మనం సప్లైకి ఇవ్వాలి. అండ్ ఇక్కడ ఈ మధ్యలో నుంచి డైరెక్ట్ మనము బల్బుకి అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ నుంచి మధ్యలో నుంచి డైరెక్ట్గా స్విచ్ 2 మిడిల్ టెర్మినల్ నుంచి డైరెక్ట్గా బల్బుకి అయితే ఇవ్వాలి. అండ్ స్విచ్ 1 మధ్యలో నుంచి డైరెక్ట్గా సప్లైకి అయితే ఇవ్వాలి. సో అదొకసారి మీకు చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఫిగర్లో చూపిన విధంగా ఇక్కడ మధ్యలో నుంచి ఇక్కడ స్విచ్ 2 మధ్యలో టెర్మినల్ నుంచి డైరెక్ట్గా బల్బుకు ఇచ్చారు కదా. సో ఇక్కడ కూడా సేమ్ ఈ మధ్యలో టెర్మినల్ నుంచి ఇలా వచ్చి డైరెక్ట్గా బల్బుకి అయితే వెళ్ళిపోయింది అనమాట. ఇంకో టెర్మినల్ ఇది ఉంది, ఇది వచ్చేసి మనకి న్యూట్రల్ అనమాట. సో ఇక్కడ ఉంది కదా, ఈ బల్బు నుంచి ఇంకో టెర్మినల్ డైరెక్ట్గా న్యూట్రల్ నుంచి మనకి సప్లైలో కనెక్ట్ చేయబడుతుంది అనమాట. సో ఆ విధంగా ఇస్తాను. ఇంకో లైన్ వచ్చేసి ఇక్కడ మధ్యలో నుంచి స్విచ్ 1 మధ్యలో టెర్మినల్ నుంచి డైరెక్ట్గా ఫేస్కి అయితే ఇస్తామన్నమాట. సో ఇక్కడ కూడా కనెక్ట్ చేస్తాను. సో ఇక్కడ స్విచ్ 1 ఇది స్విచ్ 2, ఇది స్విచ్ 1 మధ్యలో నుంచి డైరెక్ట్గా ఇక్కడ నేను ప్లగ్లు అయితే పెట్టడం జరిగిందనమాట సాకెట్లో. సో నెక్స్ట్ ఇంకోటి డైరెక్ట్గా ఇది న్యూట్రల్, ఇది వచ్చేసి సెకండ్ టెర్మినల్ అనమాట బల్బు నుంచి. ఇది వచ్చేసి డైరెక్ట్గా మనము ఇలా ప్లగ్లు అయితే పెట్టడం జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా మొత్తం సర్క్యూట్ అయితే కనెక్షన్ ఇచ్చానండి. ఒకసారి చెక్ చేసుకోండి. ఈ సర్క్యూట్ ప్రకారమే ఇచ్చానండి, వేరే అయితే ఏమి ఇవ్వలేదు. సో ఫస్ట్ టెర్మినల్, సెకండ్ టెర్మినల్ ఈ మధ్యలో నుంచి డైరెక్ట్ బల్బుకి వెళ్ళింది. ఈ మిడిల్ టెర్మినల్ నుంచి డైరెక్ట్గా ఇక్కడ అయితే ఇచ్చాను. తర్వాత న్యూట్రల్ అయితే ఇది వచ్చేసి న్యూట్రల్ డైరెక్ట్గా ఇక్కడ నుంచి డైరెక్ట్గా బల్బుకి అయితే వెళ్ళింది. మనం ఓన్లీ ఫేస్ను మాత్రమే కంట్రోల్ చేస్తున్నాము. ఆ పాయింట్ని అయితే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మనం ఓన్లీ ఫేస్ను మాత్రమే కంట్రోల్ చేస్తున్నాము మనకు నచ్చినట్టుగా. న్యూట్రల్ పాయింట్ అయితే డైరెక్ట్గా మనకి బల్బుకి వెళ్ళిపోయింది. సో ఇదే అనమాట ఫ్రెండ్స్. ఒకసారి చెక్ చేద్దాము.
సో ఫ్రెండ్స్ ఇక్కడ స్విచ్ ఆన్ చేస్తే మనకి డైరెక్ట్గా బల్బ్ అయితే వెలిగిందనమాట. సో ఒకసారి చూడండి. సో స్విచ్ అయితే మనం వెలిగిందనమాట. సో ఇక్కడ మనము స్విచ్లు అని చెప్పాం కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది. మీరు ప్రజెంట్ స్టేర్ కేస్ కింద ఉన్నారు, లైట్ ఆన్ చేసుకొని వెళ్ళాలి. సో లైట్ ఆన్ చేసుకున్నారు, ఆ యొక్క లైట్ వెలుతురులో మీరైతే వెళ్తూ ఉన్నారు. మరి పైకి వెళ్ళారనమాట. పైకి వెళ్ళిన తర్వాత మీరు ఆఫ్ చేసుకోవాలి కదా. ఆఫ్ చేసుకోవాలంటే సింపుల్గా ఆఫ్ చేసుకుంటే బల్బ్ అనేది మనకు ఆఫ్ అయిపోయింది అనమాట. సో మళ్ళీ కిందికి వెళ్ళాలంటే ఇక్కడ పైన ఆన్ చేసుకుంటారు, లైట్ వెలిగింది. తర్వాత కిందికి వచ్చాక ఆఫ్ చేశాక బల్బ్ ఆఫ్ అయింది. ఈ విధంగా మనము 2-వే స్విచ్ కనెక్షన్ అనేది, సో ఇక్కడ ఆన్ చేసుకుంటాము, కింద ఆన్ చేసుకుంటాము, తర్వాత పైకి వెళ్ళిన తర్వాత ఆఫ్ చేసుకుంటాము. సో మళ్ళీ కిందికి వచ్చేటప్పుడు పైన ఆన్ చేసుకుంటాము, తర్వాత కిందికి వచ్చినాక ఇంకో స్విచ్ ద్వారా మనమైతే కనుక స్విచ్ నొక్కితే ఆఫ్ అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా మనమైతే కనుక 2-వే స్విచెస్ ద్వారా మనము కనెక్షన్ ఇచ్చుకొని ఈ విధంగా అయితే మనము కంట్రోల్ చేస్తామన్నమాట. సో ఇదనమాట ఫ్రెండ్స్ కంట్రోలింగ్ డయాగ్రామ్ అండ్ ఈ ప్రాక్టికల్కి సంబంధించింది ఇదనమాట. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ సపోర్ట్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను కంపల్సరీ రిప్లై అయితే ఇస్తాను ఫ్రెండ్స్, అండ్ వీడియోస్ చేయడానికి కూడా ట్రై చేస్తాను. సో ఇదేనమాట అప్డేట్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.